కొత్తగా ప్రవర్తిస్తున్నారేంటంటే? మీ లెవెల్కి తగ్గట్టుగానే ప్రవర్తించాలి కదా మేడం. నా కొడుకు నీకోసం కోటి ఆశలతో అమెరికా నుంచి వచ్చాడు. నాకింత గొప్ప జీవితాన్నిచ్చిన దేవతని, నన్ను ప్రేమించిన దేవతని కళ్ళారా చూసుకోవాలనుకున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఏ స్నేహితుల కోసమైతే నువ్వు కన్నీరు పెట్టుకుంటున్నావో, ఏ దుర్మార్గుడికి శిక్ష పడాలని కోరుకుంటున్నావో, ఏ తండ్రికైతే న్యాయం జరగాలని ఎదురు చూస్తున్నావో, అవన్నీ కళ్ల ముందు కనిపించే రోజు త్వరలోనే వస్తుందమ్మా. చాలు లాయర్ గారు, మీరు చెప్పిన 3 మాటలు చాలు. నా కొడుకు సంగతి నేను చూసుకుంటాను. మీ ఉచిత సలహాలు ఏమీ అవసరం లేదు. వెళ్ళండి. అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాత దేవుడు ఆఖరి మార్గం ఒకటి తెరిచుంచుతాడట. ఇప్పటికైనా మంచిదారిని ఎంచుకుంటారేమోనని. మీరు ఆదారి కూడా మూసేసి గోదారిలో పడతారు కదా, ఎవరడ్డు పడతారు? వెళ్ళండి. పదమ్మా. రేయ్ నాన్న, ఇంక నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం, ఎంక్వైరీలు, ఇన్వెస్టిగేషన్లు అవన్నీ ఏవీ ఉండవు. నిజమా? మన లాయర్ కేసు కొట్టించేశాడా? అది ఇప్పట్లో జరిగేది కాదు గాని నీ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసేశాను. ప్రయాణమా? అవును, దుబాయ్ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసేశాను. ఇదిగో వీసా, పాస్పోర్ట్. రేపు మార్నింగే ప్రయాణం. కోర్టు ప్రొసీడింగ్స్ స్టార్ట్ కాకముందే నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కోర్టు నుంచి సమన్స్ వస్తాయి. వాటిని ఎలా మేనేజ్ చేయాలో నేను అడ్వకేటు చూసుకుంటాం. సరేనా? లవ్ యూ డాడీ. సరే పద, మందేద్దాం. కొడుకు చేత వెధవ పనులు చేయించడమే కాకుండా శిక్ష తప్పించడానికి దేశం నుంచి పంపించేస్తున్నారు. వాడెట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. గీతా, వస్తాళ్లే, ఎందుకంత టెన్షన్ పడతావు? ఇంతకు ముందు వాడు అర్ధరాత్రి వచ్చినా భయమేసేది కాదండి. ఇప్పుడు అరగంట ఆలస్యమైతేనే భయమేస్తుంది. ఆ శిరీష అన్నయ్య కనిపించకపోయింటే బాగుండేదమ్మా. మనం ఏది మంచి అనుకుంటామో అది చెడుగా మారిపోవటమే మధ్యతరగతి వాడికి పెద్ద శాపం తల్లి. ఎక్కడికెళ్ళావురా? నేను ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి నేను ఫలానా చోటున్నాను, ఫలానా ఫ్రెండ్ దగ్గరున్నాను, రావడానికి కాస్త ఆలస్యం అవుతుందని ఒక్క మాట చెప్తే సరిపోతుంది కదా.
నువ్వింటికొచ్చేంత వరకు మా గుండెలు కొట్టుకుంటున్నాయి. భయంతో మేం చస్తున్నాంరా. ఏంటన్నయ్య ఇది? ఎందుకిలా అయిపోతున్నావ్? ఇంతకు ముందు ఎంత జాలీగా ఉండేవాడివి, ఎంత సంతోషంగా ఉండేవాడివి. ఇప్పుడు చూడు ఎలా ఉన్నావో. నువ్విలా ఉంటే మేం చూడలేం. నాకు నా పాత అన్నయ్య కావాలి. మా పాత కార్తీక్ మాకు కావాలి. అమ్మ గోరు ముద్దలు, నాన్నతో తిట్లు తినే అన్నయ్య కావాలి. ప్లీజ్ అన్నయ్య, మాతో ఇదివరకట్లా ఉండన్నయ్యా. నేను బాగానే ఉన్నాను. మీరు నా గురించి ఆలోచించకండి. బావున్నావా? అవును, చాలా బావున్నావు. మాకే అర్థం కానంత బావున్నావు. గీతా, ముందు వాడిని లోపల తీసుకెళ్ళి అన్నం పెట్టు. ఆకలిగా లేదు నాన్న. ఉండదు నాన్న. మనసు ప్రశాంతంగా లేకపోతే ఆకలి నిద్ర ఏదీ ఉండదు. మనసుని ఆధీనంలో ఉంచుకుంటే అన్ని మామూలైపోతాయి. కోర్స్ ఇలాంటి సమయంలో మనసును కంట్రోల్ పెట్టుకోవటమే పెద్ద కష్టంరా. కార్తీక్, నువ్వు అమెరికా వెళ్ళిన తర్వాత ప్రతిరోజు అమ్మ నాతో ఏమనేదో తెలుసా? మీరు వాడిని తిడుతుండేవారు, ఈరోజు వాడు ఎంత ప్రయోజకుడయ్యాడో చూడండి అని. మీ అమ్మ ఆనందం 3 నెలలు కూడా లేదు. నేను కూడా అమ్మలాగానే ఆనందించాను. నా ఆనందం కూడా 3 నెలలకే పరిమితం అయిపోయింది. ఒరే, నువ్వు సంపాదించేది అనుభవించాలని మేము ఏ రోజు అనుకోలేదు. మేము ఈ 3 గదుల ఇంట్లో ఉండిపోయినా నువ్వు మాత్రం ఆ సామ్రాజ్యంలో అడుగుపెట్టి యువరాణితో పాటు యువరాజులా సింహాసనం మీద కూర్చుంటావనుకున్నాను. అంతా తల్లకిందులైపోయిందిరా. ఆ అమ్మాయి ఏమందరా? నా జీవితంలో స్థానం ఇవ్వటం కోసమే మీ అబ్బాయికి ఆఫీసులో ఉద్యోగం ఇవ్వడం లేదు అంది. ఆ రోజు ఆ మాట అన్న అమ్మాయి ఈరోజు మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోయింది. ఏం జరిగిందో తెలీదు. ఆ అమ్మాయికి ఉండే కారణాలేమిటో మనకు తెలియవు. ఇలాంటి ప్రశ్నలకి సమాధానం దొరకటం అంత తేలిక కాదు. అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ అమ్మాయిని మర్చిపో. శాశ్వతంగా మర్చిపో కార్తీక్. ఎలా మర్చిపోగలను నాన్న? మర్చిపోకపోతే నీ జీవితం ఆగిపోతుంది. నీకు జీవితమే లేకుండా పోతుంది. నీ జీవితంలోకి ఒక యువరాణి వచ్చింది. ప్రేమించానని చెప్పింది. ఎక్కడెక్కడో తిప్పింది. ఏవో ఆనందాలు పంచి వెళ్ళిపోయింది. ఇదంతా ఒక కళ. ఇప్పుడు వాస్తవంలోకి రా. వాస్తవంలో బ్రతుకు. అమ్మ, నాన్న, చెల్లెలు, ఇదే నీ జీవితం. ఇది కళ కాదు. ఈ నిజంలోనే బ్రతుకు. అప్పుడు దూరం అయిపోయిన కార్తీక్ మళ్ళీ దగ్గరవుతాడు. నువ్వు కాకుండా పోయిన నువ్వు మళ్ళీ నువ్వుగా మారతావు. ఇది వేదాంతం కాదురా,
మా కొడుకును మేం కాపాడుకోవటానికి మాకున్న ఒకే ఒక మార్గం రా. అందుకే చెప్తున్నాను, శిరీషను నువ్వు శాశ్వతంగా మర్చిపోవు. హాయ్ సుబ్బలక్ష్మి. ఓయ్ నిన్నే పిలిస్తే పలకవేంటి? ఎన్ని రోజులు ఇలా ఉంటావు? నిన్ను బైక్ పై షికారుకి తీసుకెళ్తాను పదా. ఐస్ క్రీమ్ కొనిస్తా, రోజ్ ఫ్లవర్ నీకిస్తా, ఇంకా ఇంకా చాలా కొనిస్తా, రా. ఏంటి, ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారా? హలో, అంత సీన్ లేదమ్మా. ఇప్పుడు మనం భార్యాభర్తలం. ఎవడన్నా ఏదన్నా అంటే వాడు వీపు విమానం మోతే. చూడు, నేను 3 అంకెలు లెక్క పెడతాను. వచ్చావా ఓకే, లేదంటే నేనే వెళ్ళిపోతాను. రెడీ? 1 2 3.
కార్తీక్, కార్తీక్, లే కార్తీక్, నీ శిరీషను వచ్చాను. ఒక్కసారి లేచి చూడు కార్తీక్. ఐ లవ్ యూ కార్తీక్, ఐ లవ్ యూ కార్తీక్. ఏంటి అలా చూస్తున్నావు? నేనే నీ శిరీషని. ఎందుకు ఏడుస్తున్నావు కార్తీక్? నీకు నేనున్నాను. నీ కన్నీళ్లు ఆనంద భాష్పాలుగా ఉండాలే కాని కన్నీరుగా మారిపోకూడదు. ఎందుకు బాధపడుతున్నావో చెప్పు. నన్నెందుకు ఒంటరి వాడిని చేసావు? నేనా? అవును, నువ్వే. ఒకేసారి పరాయి వాడిని చేసేసి దూరం చేసేసావు. నీకోసం ఎన్నో ఆశలతో వచ్చాను. వచ్చాక నీ ప్రవర్తనతో నా ఆశలన్నీ చంపేస్తున్నావు. నా మీద ఎందుకు అలాంటి అబండాలు వేస్తావు కార్తీక్? నేను నిన్ను దూరం చేయడమేంటి? నిన్ను ఒక్క క్షణం చూడకపోతే నా బతుకు భారం అయిపోతుంది. నా జీవితం శూన్యమైపోతుంది. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అలాంటిది నిన్నెలా దూరం పెడతాను? కల్లో కూడా నిన్ను దూరం చేసుకోను. నాన్న ఏమంటున్నారో తెలుసా? ఏమన్నారు? జరిగిందంతా ఒక కళ అనుకో, శిరీషిని మర్చిపో, వాస్తవంలో బ్రతుకు అంటున్నారు. మరి నువ్వేమన్నా? ఎవరిని చెప్పినా శిరీష లేకపోతే కార్తీక్ బతకడు. ఇది నిజం. I love you, Karthik. I do love you. ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం, ఇదే నాడు అనుకోని అనురాగ సందేశం. ఈ అనుభవం వెన్నెల వర్షం, ఎలా తెలపటం ఈ సంతోషం. I love you. I need you. ఇంకెప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళనని నాకు మాటివ్వు. థ్యాంక్ యూ. శిరీష, శిరీష, శిరీష.
శిరీష 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 కార్తీక్ శిరీష ఏమైందన్నయ్య? కార్తీక్ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. నన్ను ఒంటరి వాడిని చేసిపోవద్దు. నన్ను దూరం పెట్టద్దు. నేను కార్తీక్ తట్టుకోలేను. అన్నయ్య ఏమిటి చూడండి. నాన్న శిరీష వచ్చింది నాన్న. అమ్మా శిరీష వచ్చిందమ్మా. నన్ను విడిచిపెట్టనంది. నాతోనే ఉంటానంది. నేను లేకపోతే బతకలేనంది. ఒరే శిరీష రాలేదు, వచ్చినట్టుగా ఊహించుకున్నావు. లేదు నాన్న, వచ్చింది. శిరీషని తీసుకొస్తానండి. బాబు కార్తీక్ అన్నయ్య ఎక్కడికి వెళ్తావు? అర్ధరాత్రి అయింది, ఒకసారి టైం చూడు. లేదమ్మా, శిరీష నా కోసం వచ్చింది. అది కాదురా.